ఆగండి. 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 ఎలాగో వచ్చారు గదా! ఇదేంటో గెస్ చేసి అయితే వెళ్ళండి. చూడ్డానికైతే మామిడికాయలా ఉంది కదా! మీరిది మామిడికాయ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సరే, సరే నేనే చెప్పేస్తాను. మామిడికాయ కాదులెండి. ఆనపకాయ. అయితే దీంతో ఖీర్ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? అదేనండి పెళ్ళిల్లో ఇస్తారు కదా! ద వన్ అండ్ ఓన్లీ ఆథెంటిక్ కద్దు కా ఖీర్. అదైతే ఇక్కడ మా తమ్ముడు నా గురించి చేసి పెడుతున్నాడు. నేను ఇంటికొచ్చినప్పుడు ఎప్పుడు ఆనపకాయ చూసినా మా తమ్ముడినైతే ఖీర్ చేయమని చెప్తాను. కానీ వాడు సగం మా మమ్మీ వండేసాక ఇంకో సగం పాడైపోయాక చేద్దాం రా అని కూర్చుంటాడనమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే మీలో కూడా ఎవరన్నా ఉన్నారా ఇలా ఆల్మోస్ట్ పాడైపోతుంది ఇంకా మమ్మీ తిట్టేస్తది అని అన్నప్పుడు మీరు కుకింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు? మా తమ్ముడికైతే నేను వచ్చిన రోజు చెప్పాను చేసి పెట్టరా అని. వాడైతే నేను వెళ్ళిపోవడానికి ఒక్కరోజు ముందు చేసి పెట్టాడు. ఇంకా వెళ్ళే హడావిడిలో నాకు అసలు మనస్తృప్తిగా తిన్నట్టే అనిపించలేదు. అండ్ ఆల్సో ఈ ఖీర్ వేడివేడిగా తినడం కన్నా మనం ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టుకుని మార్నింగ్ లేచి తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. చల్లచల్లగా యమీగా చూడడానికి వామ్మో అనిపించిన రెసిపీ మాత్రం చాలా సింపుల్. ఎవరైనా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక రెసిపీ కావాలంటే నా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దీని రెసిపీ నేను షేర్ చేస్తాను. అప్పుడు మీరు కూడా దీన్ని ఇంట్లోనే చేసుకుని ట్రై చేయొచ్చు.